ఎలా ఉన్నారు? వీడియోస్ ఎందుకు రావట్లేదు? పాప అయితే 2 రోజులు అసలు సరిగ్గా తినలేదు, నిద్రపోలేదు. అది సంతోషమైన, దుఃఖమైన ఏదైనా. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్న హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన వీడియోస్ అయితే చాలామందికి కనిపించట్లేదండి. నాకు ఇన్స్టాలో అయితే మెసేజ్ చేశారు, ఆంటీ మీ హెల్త్ బాగుందా, ఎలా ఉన్నారు, వీడియోస్ ఎందుకు రావట్లేదు. సరే వీడియోస్ ఆపేశారు అనుకుందాం. దాసరి వ్లాగ్స్ అని సెర్చ్ చేసినా కూడా మాకైతే వీడియోస్ అస్సలు కనిపించట్లేదు. నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళైతే నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేశారు. అంతేకాకుండా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇన్స్టాలో మెసేజ్ చేశారు, ఏంటంటే మీ వీడియోస్ ఏం కనిపించట్లేదని. అయితే చెప్పడానికి బాధగానే ఉందండి, అయినా తప్పదు చెప్పాలి. ఒక్కోసారి ఏంటంటే ప్రతిదీ అది సంతోషమైన, దుఃఖమైన ఏదైనా మీతోనే షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు నాకైతే చాలా సపోర్ట్ ఇచ్చారు. మీ కామెంట్స్ చూసే నాకైతే చాలా ఎనర్జీ వస్తుంది. నేను అలా ఎప్పుడు అసలు ఆపేయాలని అసలు అనుకోను. అయితే కొన్ని కొన్ని అండి మనం అనుకుంటాము, ఏ టైం ఏం జరుగుద్దో అస్సలు చెప్పలేము ఎవ్వరం. అది లైఫ్ అయినా, యూట్యూబ్ అయినా. నాకైతే 2 రోజుల నుంచి నేనైతే కొద్దిగా తట్టుకోగలను, ఎందుకంటే లైఫ్లో కూడా చాలా చూసుంటాం కదా. మా పిల్లలైతే, మా పాప అయితే చాలా కష్టపడిందండి ఛానల్ కోసం. తొందరగా అయితే మాకు రీచ్ వచ్చేయలేదు. మేము కూడా చాలా కష్టపడ్డాం. ఎడిటింగ్ దగ్గర నుంచి థంబ్నెయిల్స్ ఏంటి, మొత్తం మా పాప లోడ్ చేయడం మొత్తం మా పాపే చూసుకుంటుంది. మా పాప అయితే 2 రోజులు అసలు సరిగ్గా తినలేదు, నిద్రపోలేదు. చాలా బాధపడ్డారు పిల్లలు. పిల్లలు బాధపడుతుంటే మనం చూడలేం కదండి. అయితే నేను అన్నాను అనమాట, ఇదే లైఫ్ కాదమ్మా, ఎప్పుడైతే పడతామో అప్పుడే మనం మళ్ళీ లెగవాలి, అప్పుడే చాలా స్ట్రాంగ్ అవుతామని. యూట్యూబ్ అయితే చెప్పాను కదండి, మన ఛానల్ని డిలీట్ చేసేసింది అనమాట. అందులో ఏంటంటే ఏమైనా మెసేజ్ వచ్చిందంటే మీకు చూపిస్తాను. ఇలా మీరైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ అగేన్స్ట్గా వెళ్తున్నారని, కానీ అసలు ఆ మెయిల్ మాకెందుకు వచ్చిందో అస్సలు అర్థం కావట్లేదు. మీరు చూస్తున్నారు కదా మన వీడియోస్లో. పోనీ మీరే చెప్పండి, మన వీడియోస్లో ఏమన్నా కొద్దిగా వేరే వాళ్ళ గురించి కానీ, ఇంకా వేరే వేరే కానీ ఏది పోనీ చూడడానికి అభ్యంతరంగా ఉన్నట్టు కానీ. మెయిల్ జనరల్గా ఫ్రాడ్, స్పామ్, లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ తెచ్చి మన వీడియోస్లో పెట్టుకుంటే అలాంటి వాళ్ళకి మెయిల్లో వెళ్తూ ఉండిద్ది జనరల్గా. బట్ మనకి ఎందుకు వచ్చిందో అసలు ఫుల్ మాకైతే అర్థం కావట్లేదు. అయితే మన పని ఏదో మనమే, కానీ వేరే వాళ్ళది ఎప్పుడు మన కంటెంట్ ఏదో మనమే చేస్తున్నాము. వేరే వాళ్ళది ఎవరిది తీసుకొచ్చి కానీ, లేకపోతే వేరే వాళ్ళ గురించి చెప్పడం కానీ, లేకపోతే ఇంకేదేదో అస్సలు మనం చేయట్లేదు. లేకపోతే చూడడానికి మనం ఏమన్నా మన వీడియోస్ ఏమన్నా కొన్ని ఏంటంటే మన వీడియోస్ చూడడానికి మనం కూడా ఒక్కరు చూడలేమన్నమాట, కొద్దిగా అభ్యంతరంగా ఉంటాయి. అలా కూడా మీరే చూస్తున్నారు కదా, మీరే కామెంట్ చేయండి మన వీడియోస్ అయితే ఎలా ఉన్నాయి అనేది. అయితే మా సాయి కృష్ణ గారితో అయితే నేను మాట్లాడాను. మన టెక్ ఛానల్స్ ఉన్నాయి కదండి తెలుగులో. సాయి కృష్ణ గారు అయితే మనకి ఏ డౌట్ అడిగినా కూడా, నేను అడిగినా కూడా ఆంటీ, అమ్మ అని రిప్లై ఇస్తారు వెంటనే. అయితే నాకు కూడా ఇలా జరిగిందండి, మీకే కాదు. ఒక్కోసారి యూట్యూబ్ ఏంటంటే ఇలా ర్యాండమ్గా కొన్ని ఛానల్స్ని చూసి ఇలా పక్కకు డిలీట్ చేసేస్తుందంట. అయితే ఏం కంగారు పడకండి, మళ్ళీ 2-3 రోజుల్లో మీరు అప్పీల్ చేసుకోండి. 2-3 రోజుల్లో మీ ఛానల్ అయితే మీకు వచ్చేస్తుందని చెప్పారు. అయితే యూట్యూబ్ వాళ్ళు మనం అప్పీల్ చేసుకున్నాక మొత్తం మన ఛానల్ అంతా ఒకసారి అనలైజ్ చేసి వాళ్ళు కరెక్ట్ అనిపిస్తే మళ్ళీ మన ఛానల్ రిటర్న్ బ్యాక్ అయితే ఇచ్చేస్తారంట. కానీ దానికైతే కొంచెం టైం అయితే పట్టిద్ది. అంటే ఒక 2-3 రోజుల ఏంటంటే మనకి టైం ఎంత పట్టిద్దో అయితే చెప్పలేదు. మనకి కరెక్ట్గా గురువారం అండి, ఆ రోజే వీడియో అప్లోడ్ చేసాము, షార్ట్ కూడా చేసాము 7 గంటలకి. నేనే కరెక్ట్గా 8:30కి అవును ఇలా మీ ఛానల్ డిలీట్ అయిపోయిందని మెయిల్ వచ్చింది. అంతకంటే ముందు నేను ఈ మధ్య రిప్లైలు ఇవ్వడానికి లేట్ అవుతుందని చెప్పి కొద్దిగా ఎన్ని కామెంట్స్ వస్తే అన్నిటికీ అయితే నేను రిప్లైలు ఇచ్చేసాను చాలా వరకు. కాసేపు నాకు వచ్చి చూస్తే మా పాప ఇలా దిగులుగా విచారంగా కూర్చుంది. ఏంటమ్మంటే మన ఛానల్ పోయింది, మనకు ఛానల్ లేదు, మన ఛానల్ పోవడం ఏంటంటే అప్పుడే ఇలా మెయిల్ చూపించింది అనమాట, యూట్యూబ్ ఇలా మన ఛానల్ని డిలీట్ చేసేసిందని.
అప్పుడు నేను వెంటనే సాయి కృష్ణ గారికి ఇలా మెసేజ్ చేస్తే ఆయన రెండో రోజైతే ఇలా నాకు కూడా ఇలా జరిగింది, కంగారు పడకండి, ఒకసారి వాళ్ళైతే రివ్యూ చేస్తారు మీ ఛానల్ని, ఛానల్ ఎలా ఉంది ఏంటనేది చేసి మళ్ళీ మీ ఛానల్ మీకే వచ్చేస్తుంది, కంగారు పడకండి అన్నారు. ఎన్ని రోజులకి వస్తుంది అనేది మనకు కూడా తెలియదండి, ఒక్కోసారి వస్తుందా రాదా అనేది కూడా తెలియదు అన్నారు. అందుకనే ఇప్పుడైతే మళ్ళీ కొత్తగా దాసరి వ్లాగ్స్తో మేము ముందుకు రావాలనుకుంటున్నాము. ఎందుకంటే మీరు చూపించే అభిమానం ఆదరణ నేనైతే చెప్తున్నాను కదండి, ఎప్పటికీ అసలు మర్చిపోలేను. నేనైతే వీడియోస్ కంటిన్యూస్గా చేస్తాను. మనకైతే సబ్స్క్రైబర్స్ 78,000 దాటారండి. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా కొద్దిగా ముందుకెళ్తే కనుక 100K అయితే రీచ్ అయిపోతాము. మనకి సిల్వర్ ప్లే బటన్ కూడా వస్తుంది మన ఛానల్కి. అది ఎక్కడ పెట్టాలా అక్కడ పెట్టాలా అని నేను మా పిల్లల్ని అయితే ఎక్కడ పెడదాం అనుకున్న ఆలోచనలోనే ఉన్నా. ఇలా జరిగిద్దని అస్సలు అనుకోలేదండి. నేను కూడా చాలా షాక్ అయ్యాను. మీరందరూ అయితే ఇన్స్టాలో చాలామంది ఆంటీ మా పిల్లల ఏజ్ వాళ్ళే నాకైతే చాలామంది ఉన్నారనమాట. వాళ్ళు నాతో కూడా ఫ్రెండ్లీగానే మాట్లాడతారు. ఎందుకంటే పెట్టట్లేదు, అసలు ముందు మీరు ఎలా ఉన్నారు, కొంతమంది అయితే మీరు మీ హెల్త్ బాగానే ఉందా, ఇంట్లో అంతా ఓకేనా అని మెసేజ్ చేశారు. ఇంట్లో అయితే అందరం హెల్తీగానే ఉన్నాం, కానీ యూట్యూబ్ ఇష్యూ వల్లే అసలు చేయలేకపోయాం వీడియోస్. అదైతే మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు పెడతాను, అది మనకేమని మెయిల్ పంపించారా యూట్యూబ్ అనేది. అంటే యూట్యూబ్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసిద్దంట, మన మిస్టేక్ ఉన్నా లేకపోయినా ర్యాండమ్గా అక్కడక్కడ సెలెక్ట్ చేసి వాళ్ళ ఛానల్స్ని అయితే రిమూవ్ చేసేసింది. అంటే మనం మళ్ళీ అపీల్ చేసుకుంటే వచ్చింది, కానీ కొంచెం టైం అయితే పట్టింది. అప్పీల్ అయితే చేశారండి మా పిల్లలు. అయితే ఎందుకు అసలు ఇలా జరిగింది అనేది నాకు అసలు ఎప్పటికీ అర్థం కావట్లేదు అనమాట. ఏముంది మన ఛానల్లో అంత ఇదిగా, అంత స్పామ్ ఏముంది, లేకపోతే యూట్యూబ్ గైడ్లైన్స్ అని మనం ఏమి మిస్టేక్ చేసాం, అసలు ఏం చేసామనేది నాకు కూడా అసలు అర్థం కావట్లేదు. యూట్యూబ్కి విరుద్ధంగా మనం ఏదన్నా వేరే కంటెంట్ కానీ వేరే వాళ్ళ ఛానల్స్ నుంచి వాళ్ళ మ్యూజిక్ కానీ లేకపోతే వాళ్ళ కంటెంట్ని కానీ మనం కాపీ చేసినా, లేకపోతే కాపీ రైట్స్ ఉన్న స్ట్రైక్స్ ఉన్నా కూడా అలా చేసిద్దంట. అసలు మనకైతే ఏమీ లేదండి, మన ఛానల్ చాలా ప్యూర్గా ఉంది. మనం ఎంత ప్యూర్గా జ్యూసులు తాగుతాం అంత ప్యూర్గా ఉంది. మీరు చూస్తున్నారు కదా, పోనీ మీరన్నా చెప్పండి, మన ఛానల్లో ఇంకేమీ యూట్యూబ్కి విరుద్ధంగా మనం అసలు ఏమీ వెళ్ళేమో మాటల్లోనే కానీ ఎందులో అయినా సరే ఎక్కడైనా కొద్దిగా మనం చూడలేము అన్నట్టు ఏదైనా ఉందంటే మనం అనుకోవచ్చు. వేరే వాళ్ళ గురించి చెప్పడం కూడా మనకు అసలే మన ఛానల్లో ఎక్కడా లేదు. మన వంట ఏదో మన బాధ ఏదో మనదే, అంతే తప్పించి ఎందుకు అసలు ఇలా చేసిందా నాకు కూడా నండి ఇలా కూర్చుంటాను, కానీ ఎందుకు ఇలా అయిందా అని ఆలోచిస్తున్నాను. 2 days నుంచి ఇంకా యూట్యూబ్ గురించి ఇంట్లో అయితే డిస్కషన్ మాకు. మమ్మీ చాలా బాధపడుతున్నారు. ఏదేమైనా మళ్ళీ స్టార్ట్ చేస్తామండి. మీ అందరు సపోర్ట్ చేయండి, ఆదరించండి. అందులో ఏదున్నా కూడా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. నేనైతే మీకు ఇంకోటి తెలుసా, మా పిల్లలకు కూడా నేను అప్పచెప్పను ప్రతి ఒక్కళ్ళ కామెంట్స్. ఎందుకంటే మీ పేర్లన్నీ చాలామంది అయితే నాకు మీరు అందరూ నోట్ అడ్డండి, మీ పేర్లన్నీ నాకు గుర్తుంటాయి. నేను కూడా ఇదివరకు అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయనప్పుడైతే ఎంతసేపు పనులు దాన్ని ఎప్పుడు ఇంకా లైఫ్ అంటే ఇంతేనా అని, ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా మంచి పని చేశానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో ఉంటారు, ఎంతమంది నన్ను అసలు చాలామంది అండి, మీ పేర్లన్నీ నాకు గుర్తుంటాయని కూడా చెప్తున్నాను కదా, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, అమ్మ అని ఆంటీ అని చాలామంది అయితే, పిల్లలు అయితే చాలామంది అయితే చెప్తాలేండి. ఇంకా కూడా అయితే కొన్ని ఇన్స్టాలో మెసేజ్లు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు చాలామంది హారిక అని విజయ్ కుమార్ గారు అని చాలామంది అండి. ఇప్పటికీ వాళ్ళ ఆంటీ ఏమైందంటే, నేను సరే రేపు ఎలాగో వీడియో చేస్తాము, మళ్ళీ ఒక్కొక్కరికి చెప్పినప్పుడల్లా కొద్దిగా ఎక్కడో మనసులో కలుక్కుమని బాధ అని అనిపిస్తుంది. అందుకని వీడియో చేసి మీకు చెప్తే మీకు కూడా క్లియర్గా ఉంటుందని చెప్పి దాసరి వ్లాగ్స్ అయితే సరికొత్తగా మళ్ళీ మీ ముందుకు వస్తుందండి. ఇంకా మంచి వీడియోలు అయితే మేము చేస్తాము. రేపు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.